ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अन्तवन्त इमे देहाः नित्यस्योक्ता शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत। భగవంతుడు చెబుతున్నాడు, ఈ దేహాలన్నింటిలో కూడా ఉండేటటువంటి శరీరి నాశనము లేదు. శరీరికి అప్రమేయము, ప్రమేయము కాదు అనగా విషయము కాదు. దేహాలన్నీ కూడా నశించిపోయేటటువంటివి. దేహాలన్నింటికి కూడా అంతం అనేటువంటిది ఉంది, కానీ దేహంలో ఉన్నటువంటి శరీరికి అంతం అనేది లేదు, నాశనం అనేది లేదు. అది అప్రమేయం. అప్రమేయం అనగా ఏంటో చూద్దాం. కావున అందువలన తస్మాత్ యుధ్యస్వ భారత, ఓ భారత, ఓ అర్జున, యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు భగవంతుడు. అప్రమేయము అనంటే ప్రమేయము కాదు అని, ప్రమేయము కాదు అనంటే విషయము కాదు అని. ఏదైనా ఒక వస్తువును తెలుసుకుంటున్నాము అనంటే కళ్ళ ద్వారా తెలుసుకుంటున్నాము, ఇది ఫోన్ అని. ఇప్పుడు ఇది ఏంటి? విషయము, ప్రత్యక్ష జ్ఞాన విషయము. అలాగా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లుగా ఆత్మని ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము. అందుకు అప్రమేయం అన్నారు. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకోలేము. ఎందుకనగా ఇంద్రియ అగోచరం ఆత్మ. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కేవలం ఇంద్రియాల ద్వారా తెలుసుకునే జ్ఞానాన్ని మాత్రమే తెలుసుకోగలుగుతాం. అది దానినే ప్రత్యక్ష ప్రమాణం అంటున్నాం. అనుమాన ప్రమాణం, అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోగలమా అనంటే, అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోవాలి అంటే వ్యాప్తి జ్ఞానం కావాలి. వ్యాప్తి జ్ఞానం అనేటటువంటిది సాధ్యం కాదు ఆత్మయందు. ఎందుకు అంటే ఆత్మకి కార్యకారణం అనేటటువంటిది లేదు. ఉదాహరణ, ఆత్మని పోల్చడానికి ఉదాహరణ అనేటువంటిది లేదు. ఉపమాన ప్రమాణం ద్వారా తెలుసుకోగలమా అంటే, ఉపమాన ప్రమాణం సాదృశ్యం అనేటువంటిది అవసరం. ఉపమాన ప్రమాణానికి ఆత్మతో ఆత్మకి సదృశంగా ఉండేటటువంటి వస్తువు ఇంకొకటి ఉండాలి. అప్పుడే ఉపమాన ప్రమాణం ద్వారా సాధ్యమవుతుంది. ఆత్మ కంటే సదృశంగా, ఆత్మతో సమానంగా ఉన్నటువంటి ఇంకొక అంశం మరేది లేదు కాబట్టి ఉపమాన ప్రమాణం ద్వారా కూడా ఆత్మని తెలుసుకోలేము. అర్థాపత్తి ద్వారా తెలుసుకోగలమా అంటే, అర్థాపత్తి ద్వారా తెలుసుకోలేము. కార్యాన్ని చూసి కారణాన్ని తెలుసుకోవడం అర్థాపత్తి. ఇక్కడ ఆత్మ యందు ఎటువంటి కార్యం అనేటువంటిది లేదు. ఆత్మ కార్యకారణ విలక్షణం కాబట్టి అర్థాపత్తి ప్రమాణం ద్వారా కూడా తెలుసుకోలేము. అనుపలబ్ధి, అభావ. ఆత్మ భావరూపము కాబట్టి అభావాన్ని తెలుసుకోలేము. కాబట్టి అనుపలబ్ధి ద్వారా కూడా తెలుసుకోలేము. ఈ రకంగా ఏ ప్రమాణాల ద్వారా కూడా మనం తెలుసుకోలేము.
కేవలం శాస్త్ర ప్రమాణం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాము. శాస్త్రం మాత్రమే వ్యక్తం చేయగలుగుతుంది ఆత్మ స్వభావాన్ని. ఏ ఇతర ప్రమాణాల ద్వారా తెలుసుకోలేము కాబట్టి దానిని అప్రమేయం అన్నారు. ప్రమాణం ద్వారా తెలుసుకునేటటువంటి విషయాన్ని ప్రమేయం అంటారు. ఇది ప్రమాణం ద్వారా తెలుసుకోలేము కాబట్టి అప్రమేయం అన్నారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.